ఓ ప్రియమైన దేవుని సంగమా, దేవుని వర్లరా, మీ అందరికీ కూడా ఈ సాయంకాలపు శుభాభివందనాలను తెలియజేస్తూ లెంటులోని 24వ రోజు సాయంకాల ఆరాధనకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి మన ఆరాధన క్రమమును ప్రారంభించుకోవడానికి గాను ప్రార్థనతో ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసుక్రీస్తు దేవా, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతటిలో మీరు మాకు చూపినటువంటి కృపకై, ఈ దినమంతటిలో మేము చేసినటువంటి ప్రయాణాలలోనూ, పనులలోనూ, ఉద్యోగాలలోనూ, చదువులలోనూ, సమస్తమైన కార్యములన్నిటిలో నీ మహాకృపను చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు ఈ లెంటులోని 24వ దినపు ఆరాధనలోనికి ఈ నీ సంఘమంతటితో కలిసి నిన్ను ఆరాధించడానికి మేమందరూ కూడా నీ సన్నిధిలో నిలబడి ఉండగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించమని నీ సన్నిధిలో ప్రార్థన. ఇటు ఆరాధనలో ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు కూడా నీ పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించండి. ఆరాధనలో తోడుగా ఉండండి. వాక్య సందేశంలో నీ బలమైన ఆత్మను మా మధ్య సంచరింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇది నాన్న దైవర్తమానం అందించుచున్నటువంటి బిడ్డలను, వాక్యములు చదువు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మా దేవా, ఇట్టి ఆరాధనలో పాల్గొనడానికి బిడ్డలు ప్రయాణం మధ్యలో ఉండగా వారిని కూడా క్షేమముగా మా మధ్యలోనికి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ ఆరాధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరిట మేము ప్రారంభించచ్చు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనా క్రమమును ప్రారంభించుకోవటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 192వ కీర్తన పాడుకొనుచు ఆరాధనా క్రమంలోనికి ప్రవేశిద్దాం. ఐదు గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా, ఐదు గాయములన యాత్మదలంపనా కరాట మెచ్చినదే, నీ మైదిగే నా వంటి మత్యుల పాల్జేసి మరణమొందితివి గదే, ఐదు గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా, గరమైన శరీర రక్తమిలను దారాయి కారినదా, నా నేరమాయాది భారమై నీపైని ఘోరమై యొరిగినదా, ఐదు గాయములొందినవా
నా కొరకైదు గాయములొందినావా అందమౌని తనువు కంది రక్త స్వేద బిందువులై రాలేనే ఈ చందమోహింపనా డెందమో బీతిచే గొంతలమై తులేనే ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా ఎల్లా పాపము మోయు అల్లా దేవుని గొర్రె పిల్లవు నీవే గదా నా వల్ల నానికింత ఎల్లట పొట్టేనే చెల్లతాళునే నాయేదా ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా భంగమౌనాటి దుష్పాపుల గావని ప్రాణమర్పించితివా ఈ సంగతి జూడాని సాహసమేంకనే భంగిని జగతి మరవా ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా ఆయాసమైనాని యాపద లేలానే నాలో చింపగనాత్మలో నేతా బాయకత దివ్యా పాద సరోజముల్ బాసిల్లు నాయాత్మలో ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా తల్లికైనా మారి తండ్రికైనా నాన్నా దమోలకైనా లేదే కన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోచుదమన్నా పృథివీలో గనారదే
ఐదు గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా ఈ ప్రీతి నీయోర్మి నీ మహత్యం బిలా నెవారు ఇంతురు నో ఓ ప్రభువా తదయో కటగంభీర్యము ఇంపనీకే తగు ఐదు గాయములొందినవా నా కొరకైదు గాయములొందినవా. మనమందరము అదే రీతిగా నిలిచి ఉండగా సాయంకాల ఆరాధన క్రమమును అనుసరింతుము. ఓ ప్రభువా నా పెదవులను తెరువము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దుండు నాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదే రీతిగా నిలిచియుండగా నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర రీతి లేఖన పాఠ్య భాగముగా 91వ సంకీర్తన 1 నుంచి 10 చరణాలను వచనం వెంబడి వచనం వెంబడిస్తూ 10వ చరణము అందరం కలిసి చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి అనూజ గారు వచ్చి మనలను ఉత్తర ప్రత్యుత్తర రీతిలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. 91వ సంకీర్తన 1 నుంచి 10 చరణాలు. లెంటులోని సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము 91వ సంకీర్తన 10 చరణములు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడుటై రోగమునకైనను నీవు భయపడకును. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు కుక్కలారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు.
నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ ఏ తెగులును తెగులును నీకు రాదు, సమీపించదు. ఈ వాక్యము ఇంత పర్యంతం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండు నాట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునుడి. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దేవలేఖన పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతి దయానంద్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 30వ వచనం వరకు. లెల్టులోని 24వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడినది. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీయోను పేతురు అతనిని సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పనో అది భోజనములకు కూర్చుండిన వారిలో ఎవరికినీ తెలియలేదు. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకోరెను. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము. ఓ ప్రభువా, మమ్మును కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయమందు మనకు దైవర్తమానం అందించుటకు ఏర్పాటు చేయబడినటువంటి వారు మిస్టర్ డాక్టర్ జి అరవింద్ గారు మనకు దైవర్తమానం అందించిన ఉంటున్నారు కనుక వాక్య సందేశం కొరకు మనలను మనము సిద్ధపాటు చేసుకున్నట్టుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 193వ కీర్తన పాడుకొనుచు దైవర్తమానంలోనికి ప్రవేశించదము. ఈ కీర్తన అనంతరము మరి ఆన్లైన్లో ఉన్నటువంటి రెవరెండ్ నిస్సి రత్నప్రకాష్ అయ్య గారు మనలను వాక్య సందేశము కొరకు ప్రార్థనలోనికి నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. 193వ కీర్తన. చూడారే సిలువను రేలాడు
ఏసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడారే సిలువను వ్రేలాడు ఏసయ్యను నా చేతులు చేసినట్టి దోషంబు లేగదా నా రాజు చేతులలో ఘోరంపు శీలలు చూడారే సిలువను వ్రేలాడు ఏసయ్యను దురితంపు తలపులే పరమ గురుని శిరముపై నెనరులేక మొత్తెనయో ముండ్ల కిరీటమై చూడారే సిలువను వ్రేలాడు ఏసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో మెక్కులు చూడారే సిలువను వ్రేలాడు ఏసయ్యను పాపేచతోడగూడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోని పల్లెంపు పోటులు చూడారి సిలువను వ్రేలాడు యేసయ్యను. మరి ఆన్లైన్లో ఉన్నటువంటి రెవరెండ్ నిసిరత్న ప్రకాష్ రాయ్ గారిని వాక్య సందేశం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, కృపగలిగిన మా గొప్ప తండ్రి, మరొక అవకాశము మా జీవితంలో అనుగ్రహించి నీ సన్నిధిలోని ఈ విధంగా చేరడానికి కృపను చూపించినందుకు మీకు వందనాలు. ఇప్పటి వరకు నిన్ను ఆరాధించాం, పాటలు పాడి స్తుతించాం. దేవా, మరి బైబిల్ పాఠములోని మీరున్నారు. మరి ఇప్పుడు మేము ఆ పాఠమును, బైబిల్ పాఠాలను అయినా మరి క్షుణ్ణముగా వినడానికి మా హృదయాలను, మా మనసులను ఏకము చేసుకుని నీ వైపు చూస్తున్నాం. ఈ సమయంలోని డాక్టర్ అరవింద్ గారిని మీ చేతిలో పెడుతున్నాం. వాక్యము బోధించబోతుండగా నీ బోరగా నాయనా డాక్టర్ గారిని మీరు ముట్టి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలోని మాతోటి మాట్లాడి మా జీవితాలకు కావలసిన మేలైన వర్తమానము మాకు అనుగ్రహించి మమ్మలను మరి ఎక్కువగా నీ చింతకు చేరే కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రార్థించినటువంటి రెవరెండ్ నిసిరత్న ప్రకాష్ రాయ్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాం. దయతో కూర్చునుడి. ఈ సమయంలో దైవర్తమానం అందించుటకు డాక్టర్ అరవింద్ గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ముందుగా దేవాది దేవునికి నాకు ఈ అవకాశం ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ మాణిక్యరావు గారికి, ప్రార్థన చేసిన డాక్టర్ నిసిరత్న ప్రకాష్ రాయ్ గారికి, చర్చ్ మేనేజ్మెంట్కి, మనల్ని నడిపిస్తున్న పాస్టర్ గారు దిలీప్ గారికి అందరికీ వందనాలు. ఆన్లైన్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్ స్టార్ట్ అయినాక రోజు వస్తానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఒక 1 వీక్ ఆఫీస్లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను. కానీ చాలా మిస్ అయ్యాను అని అయితే నాకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ లెంట్లో చాలా లెసన్స్ అటెండ్ అవటం వల్ల ఎంతో కొంత జ్ఞానాన్ని నేను పొందుకోగలిగాను. ఒక 1%, 2% అయినా కానీ నేను నేర్చుకునే అవకాశం ఉంది. కానీ ఈసారి మిస్ అవటం వల్ల డెఫినెట్గా నేను ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్లో నేను ఉన్నాను. నిన్న మన పాస్టర్ అమ్మ గారు, ప్రియదర్శిని గారు మెసేజ్ చెప్పారు పేతురు గురించి. రేపేమో విజయ గారు ఇస్కరియోతు యోధ గురించి చెప్తారు. ఇవాళేమో నాకు వచ్చిన లెసన్ యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుంచి 30 దాకా. ఆ లెసన్ని చదవగా మనం విన్నాం ఇందాక.
ఇస్కరియోతు యూదా గురించో, పేతురు గురించో, పిలాతు గురించో చెప్పమంటే బ్రహ్మాండం చెప్పచ్చు ఎంతసేపైనా. వాళ్ళ గురించి మంచి కంటెంట్ ఉంది. ఒక 3 సార్లు బొంకారని, ఒకళ్ళేమో దేవుడిని అప్పగించారని చెప్పేసి అనర్గళంగా మాట్లాడేయచ్చు. మరి యోహాను గురించి ఏం మాట్లాడాలన్నదో నాకు తెలియలా. సరే అని చెప్పి అసలు బుక్ మొత్తం తీసి చదువుదామనేసి స్టార్ట్ చేసి చదువుతున్న కొద్దీ చాలా చాలా విషయాలు అర్థమైనవి. ఆయన దేవుడికి చాలా సన్నిహితుడు అన్న విషయం అయితే నేను బాగా క్లియర్గా తెలుసుకోగలిగాను. ఎంత సన్నిహితుడు అంటే దేవుని పక్కన కూర్చుంటానికి నేను కూర్చుంటాను ఆరాటపడే అంతటి వ్యక్తి, దేవుణ్ణి రొమ్ముని ఆనుకుని కౌగులించుకునేంత ఇష్టం ఉన్న వ్యక్తి. దీంట్లో ఒక 4-5 ముఖ్యమైన అంశాలు నేను అబ్జర్వ్ చేశాను చదువుతున్నప్పుడు. వన్ బై వన్ చూద్దామండి. యోహాను అసలు దేవునికి ఎలా పరిచయం అయ్యాడు, యోహాను ఆయన శిష్యుడిగా ఎలా మారాడు, తర్వాత పరిశుద్ధుడిగా ఎలా అయ్యాడు, ఈ అంశాలన్నీ వన్ బై వన్ చదువుకుందాం. అలాగే ఈ యోహాను సువార్తలో చాలా చోట్ల దేవుడు ప్రేమించిన శిష్యుడు అని ఉంటుంది. అది ఎందుకు, దేవుడు ఎందుకు యోహాను అంతగా ప్రేమించాడు. దాని తర్వాత రొమ్ముని ఆనుకున్న యోహాను, దేవుని రొమ్మును ఆనుకుంటానికి ప్రయత్నించిన యోహాను అని కూడా మనకు రాసి ఉంది. ఇందాక దయానంద్ గారు చదివినప్పుడు మనం విన్నాం అన్నమాట. అట్లాగే యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట యోహాన్తో పలికారు. సో యోహాన్కి చాలా పెద్ద పాత్ర ఉంది అని అనిపించింది నాకు. ఇవాళ ఈ లెసన్ వచ్చిందాక తెలియదు. స్పెషల్ థ్యాంక్స్ టు కమల్ రాజు గారు. ఇవాళ కమల్ రాజు గారు చెప్పాల్సిన లెసన్ని రూపు గారికి బాగాలేకపోవడం వల్ల నేను తీసుకున్నాను. చాలా కొత్త విషయాలు, కొత్త అంశాలు నేర్చుకోగలిగాను. దీన్ని బట్టి దేవునికి, కమల్ రాజుకి ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ముందు అసలు యోహాను గురించి చూద్దాము. ఆయన ఎక్కడ వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది. యోహాను అనైనా దేవునికున్న శిష్యుల్లో అందరికంటే చిన్నవాడు, చేపలను పట్టే జాలర్ లాంటివాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును, అతని సహోదరుడైన యోహానును అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వనలు బాగు చేసుకుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. సో వీళ్ళిద్దరిని అట్లా మత్తయి సువార్తలో మనం చూస్తాము. వీళ్ళిద్దరికి దేవుడు ఒక మంచి నిక్నేమ్ కూడా పెట్టారండి, బోయనర్గీస్ అని. అంటే ఏంటంటే థండర్ బాయ్స్. వీళ్ళిద్దరూ థండర్ లాంటి వాళ్ళు. యోహాను చాలా చోట థండర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ థండర్ అంటే ఏంటి? థండర్ ఎప్పుడైనా స్వీట్గా ఉంటాం మనం చూసామా? గట్టిగా ఉరిమితే మనకు భయం వేస్తుంది, గట్టిగా ఉరిమితే మనకు దడదడలాడుతుంది గుండె. ఈ యోహాను బైబిల్లో మన గుండె దడదడలాడిపోయేటువంటి గ్రంథం ఒకటి రాశారు, ఒక పుస్తకం రాశారు. అది చదువుతుంటే మనకు దడదడలాడుతూ ఉంటుంది. అందుకే థండర్. చూస్తానికి చాలా సైలెంట్గా ఉంటాడు, చాలా సందర్భాల్లో దేవుడితో మాట్లాడలేదు, వెనకాల నుంచి ఉన్నాడు. కానీ థండర్, దడదడలాడిపోయేటువంటి గ్రంథాన్ని రాయడానికి ఆయన చాలా పాత్ర పోషించారు. అదే ప్రకటన, రెవల్యూషన్స్. థండర్ దడపుట్టేస్తుంది మనకు చదువుతుంటే. మన సంజయ్ గారిని కనుక చెప్పమంటే ఒక 4-5 రోజులు నాన్ స్టాప్ చెప్తారు ప్రకటన గురించి. మేము కూర్చున్నప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. సంజయ్ గారికి సార్ ఇది మాట్లాడాలంటే 4-5 రోజులు అయినా కానీ ప్రకటన మీద నాన్ స్టాప్గా మాట్లాడతారు. అటువంటి థండర్ లాంటి మెసేజ్ని, ఒక మంచి పుస్తకాన్ని, రేపు జరగబోయే అంశాలని అప్పట్లోని దేవుడు ఆయన చేత మనకు అందించారు. చాలా గొప్ప విషయం. చిన్నవాడైన యోహానికి థండర్ లాంటి మెసేజ్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకోవాలి. అలాగే ఈ యోహాను అనే ఆయన అనేక సందర్భాల్లో మనకి దేవునితో ఉన్నట్టు, దేవుని చుట్టూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు. ఏంటి, ఎందుకు కనిపిస్తున్నాడు దేవుని చుట్టూ అంటే, ఇందాక మనం చదువుకున్నట్టు మత్తయిలో ఆయన్ని పిలిచిన వెంటనే ఆయన దోణెను, ఆయన తండ్రిని విడిచేసి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తుని హత్తుకున్నారు, యేసుక్రీస్తు గారికి దగ్గరగా ఉండటం ప్రయత్నించారు. ఆయనకి ఒక రైట్ హ్యాండ్ లాగా ఏ చిన్న పని వచ్చినా కానీ చేయడానికి, ఏ చిన్న సహాయం అవసరమైనా చేయడానికి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పేతుర్ని మరియు యోహాన్ని పిలుచుకుని, మీరు ఆ పని చేయండి,
మీరిద్దరు వెళ్ళి లాస్ట్ సప్పర్కి ఒక ఇంటిని మాట్లాడండి, ఒక ఆయనతో మాట్లాడితే మీకు ఇల్లు సిద్ధపరుస్తాడు అని చెప్పడం మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్లో కొండకి ప్రార్థిస్తానికి వెళ్ళినప్పుడు పేతుర్ని యోహాన్ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళటం మనం చూస్తాము. అలాగే చాలా సందర్భాలు ఉన్నాయండి. ఒక ఆయన పేరు తెలియని వ్యక్తి ఒక ఆయన వచ్చి దెయ్యాలని దెయ్యాలని విడిపించి ప్రార్థనలు చేస్తున్నాడని యేసుక్రీస్తు ప్రభువారికి చెప్పింది కూడా యోహానే. అలాగే మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోంచి ఆదివారం వచ్చినప్పుడు కనిపించకపోతే బయటికి వెళ్ళి ఫస్ట్ చెప్పింది కూడా యోహానికి. ఇట్లా ఎన్నో సందర్భాల్లో యోహాన్ని మనం చూస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు మనం ఒక లైమ్లైట్లోకి రాలా. ఇంకో విషయం ఏంటంటే 7 మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట మేరీని పిలిచి, ఇదిగమ్మా నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు మన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువారు తమ తల్లి పట్ల చూపించిన ప్రేమ గురించి, ఆయన చూపించిన బాధ్యత గురించే మనం ఆలోచిస్తాం, కానీ అక్కడ కింద యోహాను పొజిషన్ గురించి మనం ఎప్పుడు ఆలోచించాలా. ఇవాళ కొత్త డైమెన్షన్, అసలు యోహాన్ అక్కడ ఎందుకున్నాడు, అది ఏంటి, అప్పుడు యోహాన్ ఏం చేస్తున్నాడు అనేది లాస్ట్ పార్ట్లో చెప్దాం. ఈలోపు మిగిలిన చిన్న చిన్న పార్ట్స్ అన్ని కవర్ చేసుకుని లాస్ట్లో యోహాను క్రీస్తుతో పాటు ఆ సిలువ దగ్గర ఎందుకున్నాడు, అక్కడ ఏం జరిగింది అనే ఎపిసోడ్ మనం లాస్ట్లో చూద్దాం. దట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్. అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. అరగంట ఆయన టైం చెప్పారు, నేను 20 నిమిషాలు ముగించేద్దాం అనుకుంటున్నాను. దేవుడు కరుణ చూపిస్తూ ఇంకో 10 నిమిషాలు పెంచుతా. సో అట్లా యోహాను అనేక సందర్భాల్లో అనేక చోట్ల దేవుడితో ఉండటం మనం చూసాం. చాలా దగ్గరగా దేవుడిని హత్తుకునే అంత క్లోజ్నెస్. తండ్రిని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఈయన్నే దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడం, ఈయన చేసే కార్యాలు, అద్భుతాలు, ఈయన ప్రేమ, ఈయన క్షమించే గుణం, ఇట్లాంటి వాటిని చూసి దేవుడికి బాగా అట్రాక్ట్ అయిపోయి ఆయన దగ్గరే ఉంటూ ఏ చిన్న పని వచ్చినా కానీ చేస్తానికి ముందుకుండే వ్యక్తి యోహాను. అది తర్వాత బోసం ఆఫ్ క్రైస్ట్. ఇందాక మనం చూసామండి, వాక్యం భాగంలో మనం చదివినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుంచి మనం 30 దాకా చదువుకున్నాము. దీంట్లో 21లో యేసు ఈ మాట పలికిన తరువాత ఆత్మల కవలపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరి గూర్చి ఇలాగ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పనో అది తమకు చెప్పమని సీమోను పేతురు సైగ చేయగా, అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. ఈ బాసం ఆఫ్ క్రైస్ట్, ఈ రొమ్మును ఆనుకుంటం గురించి కొంచెం చదువుదామని చెప్పేసి ట్రై చేశాను. నాకు ప్రకాష్ రావు గారు థామ్సన్ ఎడిషన్ బైబిల్ ఒకటి ఇచ్చారు చాలా కాలం క్రితం. ఆ బుక్ ఓపెన్ చేసి అసలు ఈ బాసం ఆఫ్ క్రైస్ట్ ఏంటని తెలుసుకుందామని కొంచెం చూస్తే మనకు 2 చోట్ల అలా రాసి పెట్టుంది. ఒకటి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, జాన్ చాప్టర్ 1 వర్స్ 18. జాన్ చాప్టర్ 1 వర్స్ 18, 18వ అధ్యాయం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని ఒక చోట రాసింది. ఇంకోటేమో మన యోహాను సువార్త 13వ అధ్యాయం 24లో ఆయన శిష్యుల్లో ఆయన ప్రేమించినప్పుడు ఆయన రొమ్మును ఆనుకొనిచుండును. ఈ 2 చోట్ల మాత్రమే ఈ ఇట్లా రొమ్మును ఆనుకొనిచున్నారు అని రాసింది. అంటే ఈయనకి దేవుడికి ఉన్న ఇంటిమసీ అంత గొప్పది. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఒకళ్ళనొకళ్ళు దగ్గరికి వెళ్ళటం, ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకుంటాం చాలా కామన్ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఇస్కరియోతు యూదా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన హగ్ చేసుకుని ఆయనకి కిస్ ఇచ్చాడు, ఆయన్ని ముద్దు పెట్టుకున్నారు. దేనికంటే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పడానికి గుర్తు. కానీ ఇక్కడ మనం చూసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలోను, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 24, 25 వచనాల్లోనూ ఆయన రొమ్మున ఆనుకుంటానికి సంబంధించి ఒక గొప్ప విశేషం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన దగ్గర నుంచి ఈ భూలోకానికి వచ్చి తండ్రిని మహిమపరచడానికి సిలువలో టు గ్లోరిఫై హిస్ ఫాదర్ ఇన్ ద క్రాస్, ఆయన పడిన ప్రతి శ్రమ, ఆయన పడిన ప్రతి బాధ, అవే కాకుండా ఆ సిలువలో ఆయన చూపించిన ప్రేమ,
ఆయన చూపించిన క్షమ, వీటి వల్ల తండ్రికి ఆయన ఎంతో ఘనతను తీసుకొచ్చారు. తండ్రి రొమ్మును ఆనుకుని కూర్చున్న యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కిందకొచ్చి అన్ని సహించి అన్ని భరించి దేవునికి ఘనతను తీసుకొచ్చారు. అలాగే యోహాను కూడా తండ్రిని కొడుకుని హత్తుకొని, యేసుక్రీస్తు ప్రభువారిని హత్తుకొని ఆయనకి ఘనతను తీసుకురావడానికి సిలువలో ఆయన పడిన ప్రతి ఒక్క చిన్న ఎపిసోడ్ని మనకు వివరిస్తూ, ఆయనతో దగ్గరగా ఉండి ప్రయాణం చేస్తూ, ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మనకు చాలా వివరంగా ఇస్తూ, ప్రకటన గ్రంథము జాన్ 1, 2, 3 ఈ ఎపిసోడ్స్ అన్ని రాయటానికి అద్భుతంగా దేవుణ్ణి మహింపరిచెను. ఈ ఎపిసోడ్స్ అన్ని రాయడానికి శక్తినిచ్చింది ఆ బలమే. దేవుని రొమ్ముని హత్తుకొని ఆనుకుంటం వల్లనే, అంత దగ్గరగా ఆయన దేవునితో ప్రయాణం చేయగలగడం వల్లనే ఆయనకి ఇన్ని రాసేటువంటి శక్తి దేవుడిచ్చాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసేది తండ్రి అయిన దేవుడు మాత్రమే. అలాంటిది యోహానుకు కూడా దేవుడు ఆ బలాన్ని, శక్తిని ఇచ్చి ప్రకటన గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, రేపు జరగబోయే అంశాలన్నింటినీ కూడా మనకు రాయించారు. అలాగా బోసం ఆఫ్ క్రైస్ట్ అంత ఈజీగా కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టు ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోయి ఓదార్చినట్టు కాదు. దీంట్లో ఇంకో చిన్న డీటెయిల్ ఏంటంటే, యేసు ఈ మాటలు చెప్పిన తర్వాత కలవరపడినప్పుడు ఈయన వెళ్ళి ఆయన రొమ్మును అనుకుంటాడు. ఆ సందర్భం ఒకసారి మనం ఆలోచిద్దాము. వీళ్ళందరూ ఒక 3-4 సంవత్సరాలుగా యేసును ఆయన 12 మంది శిష్యులు ఒక 3-4 సంవత్సరాలుగా కలిసి 3 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. ఎన్నుకున్నాక వీళ్ళందరినీ పిలుచుకున్నాక వీళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నారు. అనేక చోట్లకు దేవుడితో వెళ్ళి అనేక అద్భుత కార్యాలు చూస్తున్నారు. లాస్ట్ సప్పర్ని ప్రిపేర్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, మీలో ఒకడు నన్ను తీసుకెళ్ళి అప్పచెప్తాడు, దాని తర్వాత నా మరణానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి, నా మరణ బాధను మీరు చూడబోతున్నారు అని చెప్తారు. మన కుటుంబంలో ఒక వ్యక్తి మనకు దూరం అవుతున్నాడంటే మనం ఎంత బాధపడతాము? మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు, నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం, 10 రోజుల క్రితం మనకు ఎవరన్నా పరిచయమైన వ్యక్తి మనకు దూరం అవుతున్నాడు అని తెలిస్తే మనం ఎంత బాధపడతాము? నేను ఒక డాక్టర్గా క్యాన్సర్ పేషెంట్స్ని, హార్ట్స్ పేషెంట్స్ని చూస్తూ ఉంటా. కొంతమందికి వాళ్ళకి ఒక 1 year ట్రీట్మెంట్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఇక లేరు అన్నప్పుడు మేము చాలా బాధపడతాం. అలాంటిది 3 సంవత్సరాలు దేవుడితో ప్రతిరోజు గడిపి ఆయనతో ఎన్నో వందల సార్లు ప్రార్థనలో కూర్చుని ఉన్నవాళ్ళు ఒక్కసారిగా దేవుడు వచ్చి ఈరోజు నన్ను ఎవరో తీసుకెళ్ళి అప్పచెప్తారు, అది కూడా మీలో ఒకడు చెప్పినప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుంది. మార్కు సువార్తలో రాసి ఉంటుంది, అది చెప్పినప్పుడు వీళ్ళందరూ చాలా దుఃఖించారంట, భయంకరంగా వీళ్ళు గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చారంట. లాస్ట్ సప్పర్ అనేది సంతోషంగా జరిగిన అంశం కాదు, చాలా బాధగా జరిగిన అంశము. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరూ కాళ్ళు కడిగి, ఇదిగో నన్ను పంపించిన తండ్రి గొప్పవాడు, మీరు కూడా పాలకులు అవ్వాలంటే, మీరు కూడా ముందు ఉండాలంటే మీరు మీ దాసునికి కూడా ఎలా సేవ చేయాలి అని చెప్పిన సందర్భం. దాని తర్వాత ఇదిగో నన్ను అప్పచెప్తున్నారు అన్నప్పుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా గుండె పగిలేలాగా ఏడ్చారు. యోహాను అందరికంటే చిన్నవాడు కాబట్టి ఇంకా గట్టిగా ఏడ్చాడు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి హత్తుకునే ప్రయత్నం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఇదిగో మీలో నన్ను ఒకళ్ళు అప్పచెప్పేస్తున్నారు, నేను చచ్చిపోతానని చెప్తే అంత సింపుల్ కాదు అది తీసుకుంటాం. ఆ టైంలో ఏమీ లేనప్పుడు కూడా భయంకరమైన వేదన, వాళ్ళు చాలా భయంకరంగా ఏడ్చారు లాస్ట్ సప్పర్లో. అది మనకి అంత డీటెయిల్గా రాయలేకపోయినా ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు పడిన వేదన. వాడు దుఃఖాక్రాంతులైరి, వారు దుఃఖించారు అని రాస్తుంది. ఎంత భయంకరమైన వేదన వాళ్ళు అక్కడ అనుభవించారో. అందరికంటే చిన్నవాడని యోహాను ఇంకెంత బాధపడ్డాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ని చాలా ప్రేమించారు. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అని మనం చాలాసార్లు చూస్తాం, చాలా చోట్ల వింటాం. ఈ యోహాను గ్రంథంలో స్పెషల్గా ఎందుకంత ప్రేమ కలిగింది ఆయనకి, ఆయన ఎందుకు ఇంతగా ప్రేమించారు యోహాన్ని అంటే, యోహాను చాలా ఈగోయిస్టిక్. ఇన్ ద బిగినింగ్లో యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం కాకముందు ఆయనకి చాలా ఈగో, కోపము, ఆవేశం, చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం అయిన తర్వాత అవన్నీ మెల్లమెల్లగా తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారికి బాగా దగ్గరైపోయాడు. దగ్గరయ్యి ఒక రైట్ హ్యాండ్ లాగా అన్ని పనులు చేస్తూ ఉండటం వల్ల, అంతేకాకుండా దేవుణ్ణి కనిపెట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు కనిపెట్టుకున్నాడంటే
ప్రతి సందర్భంలోనూ దేవుడిని కనిపెట్టుకుంటూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని క్రూసిఫిక్షన్కి అప్పచెప్పినప్పుడు పేతురుని ఎక్కడైతే ఈ జడ్జిమెంట్ జరుగుతుందో ఆ చోటుకి తీసుకెళ్ళింది కూడా యోహానే. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో వేలాడుతున్నప్పుడు మరియమ్మని, ఆమె సహోదరుని, వీళ్ళందరినీ చూస్తుంది కూడా, దగ్గరుండి కనిపెట్టుకుంటుంది కూడా యోహానే. ఇలా కనిపెట్టుకునే గుణం ఉంది కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారిని పిలిచి, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. చాలా చోట్ల యోహాన్ని దేవుడు అప్రిషియేట్ చేయడం కానీ, దేవుడు ఆయనతో మాట్లాడటం కానీ మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నాకు ఈ ఈ థాట్ అంతా చాలా ఇవాళ మార్నింగ్ వచ్చింది. నేను ప్రేయర్ చేసుకుని బయలుదేరినప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, నేను ఈ మధ్యన ఒక 3 పాస్టర్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నా. రోజు నా దగ్గరికి వస్తారు, లేకపోతే నేను వెళ్ళటం, వాళ్ళతో కలవటం, మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. సార్ ఇట్లా ఉంది, నేను ఇట్లా చెప్దాం అనుకుంటున్నానంటే, చాలా బాగుంది, నువ్వు కంపోజ్ చేసుకుంది, చాలా మంచిగా చెప్తున్నావు, కానీ నువ్వు రాసింది చదివి చెప్తున్నావు. అలా కాదు, ఆ నిమిషంలో అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుంటానికి ప్రయత్నించు. అది అర్థం చేసుకుంటానికి ముందు ప్రార్థించు. దాని తర్వాత నువ్వు మాట్లాడు దాని గురించి. సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే, దేవుడు ఆయన దగ్గర యోహాను దేవుడితో ప్రయాణించినప్పుడు అద్భుత కార్యాలు అన్నీ చూసి దేవుడిని వెంబడించాడు, అందుకని ఆయన దేవుడిని హత్తుకున్నాడని చెప్పచ్చు. కానీ ఆ సిచ్యువేషన్లో ఆ క్రూసిఫిక్షన్ అప్పుడు ఏం జరుగుతుంది నిజంగా అనే దాన్ని ఒకసారి నువ్వు గట్టిగా ఆలోచించు. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి అక్కడి నుంచి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అందుకొరకు నువ్వు ప్రార్థన చేసుకుని అప్పుడు ఈ విషయాలు నువ్వు మాట్లాడు అని చెప్పి అన్నారు. ఆ 3 పాస్టర్స్కి ఇవాళ థ్యాంక్ యూ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఆ క్రూసిఫిక్షన్ అప్పుడు మనకి ఇంట్లో ఒక చిన్న దెబ్బ తగిలితోనో, ఒక చిన్న గాయం అయితేనో, మనకు తెలిసిన వాళ్ళకి కాలు ఇరుగుతోనో, చెయ్యి ఇరుగుతోనో, ఒక సర్జరీ జరిగితేనే కూడా మనం తట్టుకోలేము. అలాంటిది వీళ్ళు 3.5 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తలపైన ముళ్ళ కిరీటం పెట్టి, వీపంతా చిరిగిపోయేలాగా కొట్టి, ఆయన భుజం మీద భయంకర బరువైన సిలువను మోయించి, కాళ్ళలో చీలలు, మేకులతో ఆయన్ని ఏలాడదీశారు. ఇదంతా యోహాన్ దగ్గర నుంచి చూస్తున్నాడు. మనం చర్చ్ మెంబర్స్ని ఒక్కోసారి ప్రేయర్ చేయడానికి, హీలింగ్ కోసం ప్రేయర్ చేయడానికి అటు ఇటు వెళ్తూ ఉంటాం. వాళ్ళు చెప్పే అంశాలు విని మనకు కూడా చాలా బాధేస్తుంటుంది. నేను కూడా పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవి చాలా బాధపడతా ఉంటా. యేసుక్రీస్తు ప్రభువారిని మిట్ట మధ్యాహ్నం పూట అట్లా సిలువలో వేలాడుతుంటే చూసిన యోహానికి ఇంకెలా ఉంటుంది. ఈ వర్సెస్ ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకుంటుంటేనే, మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఆయన్ని పైన నిలబెట్టారు, వీపంతా చిరిగిపోయింది, మేకులు కొట్టారు, రక్తం కారుతుంది అని. ఎంత భయంకరమైన సందేశం అండి ఇది. నేను తలుచుకుంటుంటే నాకు పొద్దున బండి మీద ఏడుపు వచ్చేస్తుంది భయంకరంగా. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నారు. కిందకి చూస్తుంటే అక్కడ మరియమ్మ, యోహాను, ఇంకో 2-3 నుంచున్నప్పుడు మనలాగా వాళ్ళు పీస్ఫుల్గా నుంచోలా దేవుని చూస్తా భయంకరంగా ఏడుస్తున్నారంట. గుండె పగిలిపోయేలాగా ఏడుస్తున్నారు వాళ్ళు. మనం అక్కడ ప్రతి సంవత్సరం లెంట్లో, ఇదిగో ఇప్పుడు ఏసీ రూమ్ కూర్చున్నాం, 4 ఏళ్ల క్రితం కింద కాన్ఫరెన్స్ హాల్లో కూర్చునేవాళ్ళం, అంతకుముందు ఇంకో చోట కూర్చునేవాళ్ళం. వాళ్ళు అట్లా లేరు లెంట్లో. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళు గుండెలు పగిలిపోయేలాగా వాళ్ళ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, విపరీతంగా ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చూసి అమ్మా అని పిలిస్తే, మరియమ్మను ఆయన యోహాను ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, శిలువలో పలికిన మాట మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం. ఈయన ఏడుస్తున్నారంట, ఆయన పిలిచారు, యోహాను ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కొడుకు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పటం. మనం ఊరు వెళ్ళినప్పుడు మన చుట్టాలని ఎవరికైనా అప్పచెప్పేసి వెళ్తాం, మన చిన్నపిల్లలు ఎవరు ఉంటే అప్పచెప్పేసి వెళ్తాం. అట్లాంటిది ఈయన శాశ్వతంగా ఉండడు అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ను పిలిచి, ఇదిగో నీ తల్లి. యోహాన్ కింద నుంచి ఇట్లా పైకి సిలువ వైపు చూస్తున్నారు.
యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ఆయన కారుతున్నాయి, ఆయన కళ్ళం బట్టి నీళ్లు కారుతున్నాయి, ఏడుస్తున్నాడు 3 గంటలు 4 గంటల టైంలో. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను అని పిలిచిన వెంటనే ఈయనకి దడదడ పుట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను కనిపెట్టుకునే గుణం, ఇతనైతేనే నా తల్లిని కాపాడగలుగుతాడు, నన్ను ఇంతలా కనిపెట్టుకుని ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు, నా జీవితాంతం కూడా రేపు నా తల్లిని కనిపెట్టుకుపోయేది ఇతనే అని యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మారు. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాన్ని ప్రేమించింది కూడా ఆ గుణాన్ని బట్టే. కింద నుంచి చూస్తున్నాడు యోహాను, అయ్యో ఇంక అయిపోయింది టైం, ఇంకా నా ప్రభు వారు వెళ్ళిపోతారు అని బాధతో చూస్తుంటే పిలిచి ఒక బాధ్యత అప్పగిచ్చారు. చిన్నవాడైన యోహానికి తన తల్లిని భరించే పూర్తి బాధ్యతని యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగించారు. అక్కడతో అయిపోలేదు, యోహాన్ ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ముందే చెప్తారు, నేను 3 రోజుల తర్వాత మళ్ళీ లెగుస్తాను కదా అని. యోహాన్ ఏడుస్తా చూస్తున్నాడు దేవుడు చనిపోవటం చూసి, ఇంకా ఏడుస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడంట. ఈయన ఎప్పుడెప్పుడు తిరిగి లెగుస్తాడా నేను కలవాలి, ఈయన ఎప్పుడెప్పుడు తిరిగి లేస్తాడా నేను మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడంట. రిజరక్షన్ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వీళ్ళందరూ చేపలు పట్టుకుంటుంటే, పలానా చోట వల ఎండి మీకు చాలా చేపలు వస్తాయంటే వేశారు, కానీ వీళ్ళెవరు గుర్తుపట్టలేదు, పేతురు వీళ్ళందరూ. అప్పుడు యోహాను, ఇదిగో తండ్రి, ఇదిగో యేసుక్రీస్తు అని చెప్పాడంట. అలా ఆయన అంతగా కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నాడు దేవుడి కోసం, నేను ఎప్పుడెప్పుడు మళ్ళీ నేను కలవాలి, ఆయన వస్తాడంట నేను కలవాలి అన్న ఆతృత, అనే తొందర. ఆయన సిలువలో ఉన్నప్పుడు కింద తల్లిని కనిపెట్టుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం జరుగుద్దో అని కనిపెట్టుకుంటున్నాడు. అక్కడతో అయిపోకుండా రిజరక్షన్ తర్వాత ఈయన ఎప్పుడెప్పుడు కలుద్దామా యేసుక్రీస్తుని ఎదురు చూస్తున్నాడు. అది నిజమైన ప్రేమ అంటే. అది నిజమైన ప్రేమ అంటే. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారికి యోహాను చూపించిన ప్రేమ తల్లిని కనిపెట్టుకుంటాం. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఈయన దగ్గరే ఉండి వాళ్ళ అమ్మని ఇంకో 2 సోదరుల్ని కాపాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఏడుస్తూ వీళ్ళని కాపాడే పనిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచినప్పుడు దేవా అనుకుంటే వెళ్ళి, ఇదిగో నీ తల్లి అంటే, అప్పటి నుంచి మరియమ్మని ఆయన హక్కుని చేర్చుకుని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారి రిజరక్షన్ తర్వాత సిమోను పేతురుకి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగి 21 యోహాను సువార్త 21 అధ్యాయంలో బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు నా గొర్రెల మందను మేపు, అది చెయ్యి ఇది చెయ్యి అని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటే పేతురు ఇట్లా వెనక్కి తిరిగి చూసినప్పుడు యోహాను కనిపిస్తాడు. ప్రభువా, నువ్వు మాకు ఈ బాధ్యతలు అప్పచెప్తున్నావు, మరి యోహాను సంగతి ఏంటి, యోహానికి ఏం అప్పచెప్పలేదు ఏంటి నువ్వు అని అడిగితే, యోహాను నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఉంటాడు అని చెప్తారు. నీకన్న ప్రాబ్లమా యోహాను ఉంటే అని అడుగుతారు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఉండేంత గొప్ప వరాన్ని దేవునికి ఇచ్చాడు. ఇవాళ ప్రకటన గ్రంథం చదివిన ప్రతిసారి యోహాను గుర్తొస్తాడు. మనల్ని గుండె దడదడ పుట్టించే ప్రతిసారి ఆయన యోహాను మనకు గుర్తు రావాలి. యోహాను గురించి, ఆయనకి ఒక మనిషిని కాచే గుణం గురించి, దేవుని ప్రేమ ఎలాంటిదో ఆయన అర్థమైంది. ప్రేమించడం అంటే వాళ్ళకి నచ్చిందంతా తెచ్చియడం, వాళ్ళకి కావాల్సిన సమకూర్చడమే కాదు, వాళ్ళని ఓదార్చడం మాత్రమే కాదు. మనం బాధలో ఉన్నా, వాళ్ళు బాధలో ఉన్నా మనం వెళ్ళి వాళ్ళని హత్తుకొని ఉండాలి, వాళ్ళకి దగ్గరగా ఉండాలి. అటువంటి ఆతురత ఇవాళ మనం కలిగి ఉన్నామా? ఆయన సిరులో వేలాడుతున్నప్పుడు యోహాను గుండె పగిలేలా ఏడ్చారు. నన్ను ఇంకా తీసుకెళ్ళి అప్పగిస్తారని చెప్పినప్పుడు శిష్యులందరూ ఏడ్చారు. ఇవాళ మనం ఎలా ఉన్నాం? అసలు మనం ఏడుస్తున్నామా? ప్రతి సంవత్సరం ప్రార్థన చేస్తున్నాం, ప్రతి సంవత్సరం లెంట్ అటెండ్ అవుతున్నాం. మనం ఒక్కరోజైనా ఏడుస్తున్నాం, కనీసం ఒక్కసారైనా మనం ఆ ప్రయత్నం చేస్తున్నామా? మనం దేవుణ్ణి ఎటువంటి ప్రేమ మనం ఆయన పట్ల చూపిస్తున్నాం, ఎటువంటి గుణాలని మనలోంచి మనం ఆయనకు చూపిస్తున్నాం? మనలో ఉన్న ప్రేమ నిజమైనదేనా? యేసుక్రీస్తు ప్రభువారి పట్ల మనకున్న ప్రేమ నిజమైనదేనా?
అంత నిబద్ధత కలిగి మనం ఉంటున్నామా? ఈ లోకంలోని మనుషులతో చాలా ఈజీగా చెప్పేస్తాం మనం ఐ లవ్ యూ అని. కానీ అది యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చినప్పుడు మీకు ధైర్యం ఉండాలి, నిబద్ధత ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ మాట మీద మనం నిలబడాలి. పేతురు చెప్పాడు, దేవా నేను నీతోనే ఉంటానని. కానీ ప్రాణ భయంతో 3 సార్లు వణుకుతాడు. ఇస్కరియోతు యూదా కూడా నేను నీతో ట్రావెల్ చేస్తాను దేవా అంటాడు. కానీ డబ్బుల కోసం ఆశపడి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగిస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ ఎలాంటిది? ఆయన పట్ల మనం చూపిస్తున్న ప్రేమ ఎలాంటిది? మనం ఆయన కొరకు ఎప్పుడైనా ప్రార్థించామా? ఎప్పుడైనా ఆయన కోసం మనం కన్నీరు కార్చామా? ప్రతి సంవత్సరం లెంట్లో మమ్మల్ని క్షమించి నడుతాం. కానీ ఒక్కసారైనా కానీ ప్రభువా నా బంధువుల్ని, అన్యుల్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని అడిగామా? నిన్ను ఎరుగని వ్యక్తుల గురించి మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? దేవా నా బంధువుల్లో వీళ్ళెవ్వరికి నువ్వంటే ఏంటో తెలీదు అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? వాళ్ళని మార్చండి అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? వాళ్ళని మీ వైపు తిప్పండి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? యేసుక్రీస్తు ప్రభువారు వీరు ఏం చేయొచ్చునో వీరు ఎరుగురు అని మాట్లాడారు. వీరిని క్షమించండి అని మాట్లాడారు. నీవు నాతో పాటు పరదేశంలో ఉంటామని మాట్లాడారు. ఆయన క్షమాగుణం అంతగా మన కోసం చూపిస్తున్నారు సిలువలో. కానీ మనం ఈరోజు మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మనం తీసుకోగలుగుతున్నామా? మనకు అసలు అటువంటి ప్రేమ ఉందా? మనకు అటువంటి క్షమాగుణం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని మహిమపరిచింది, ఘనపరిచింది ఆ ప్రేమ, ఆ క్షమ అనే 2 గుణాలతో. మనకున్న మొట్టమొదటి వాగ్దానం కూడా ఏంటండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ప్రేమిస్తాం కొంతవరకే. కానీ యోహాను లాగా ఈయన మళ్ళీ తిరిగి లేస్తాడు అని ఆతురతతో ఎదురు చూసేటువంటి ప్రేమ మనకుందా? దేవుడు నాకు పని చెప్పాలి, దేవుడు నాకు పని చెప్తాడు అని ఎదురు చూస్తున్నాడంట యోహాను. ఆయన సిద్ధంగా ఉంటాడంటే ఏమన్నా పని చెప్తే చేయడానికి. మనం సిద్ధంగా ఉంటున్నామా? దేవుడి పని కోసం 1 గంటన్నా మనం సిద్ధంగా ఉంటున్నామా? ఈ రోజు ఎటన్నా వెళ్దామంటే మనం కదులుతున్నామా? ప్రార్థన చేయడానికి మనం ముందుకు వస్తున్నామా? పాటలు పాడడానికి మనం ముందు వస్తున్నామా? మన వైపు నుంచి మనం ఎటువంటి ప్రేమను దేవునికి చూపిస్తున్నాం? ఒక్కరికైనా మనం దేవుడి గురించి చెప్పగలుగుతున్నామా? ఒక్కరినన్నా మనం క్షమించగలుగుతున్నాం మనస్ఫూర్తిగా? యోహాను సువార్త చదివినాక చాలా చిన్న పిల్లోడు ఈయన 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు. 30 ఇయర్స్లోనే దేవుడికి యేసుక్రీస్తు ప్రభు వారికి నమ్మకం కలిగించాడు ఆయన తల్లిని చూసుకుంటానని. అట్లా కనిపెట్టుకుని ఉండగలుగుతాం మనం? 2వ రాకడ గురించి మనం ప్రతిరోజు వింటాం, ప్రతి ఆదివారం వింటాం. కొన్ని చర్చిల్లో అయితే ప్రకటన గ్రంథం ప్రతిరోజు చెప్తారు. మనం కనిపెట్టుకుని ఉంటున్నామా? ఆయన 2వ రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉంటున్నామా? మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా? మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నామా? ఆయన శిలువలో వేలనేటప్పుడు కన్నీరు కారుస్తున్నారు అందరూ. మనం ఒక్కసారైనా కారుస్తున్నామా? ఒక్కసారైనా మనం బాధపడుతున్నామా? మనకు చాలా ఈజీ, మనకు చాలా గ్రాంటెడ్. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తం చిందించారు, మన పాపాలను క్షమించారు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారు. సో మనకు ప్రేమ అనేది చాలా గ్రాంటెడ్గా ఈజీగా దొరికేసింది. కానీ దాన్ని నిలబెట్టుకుంటానికి మనం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నామా నిజమైన ప్రేమ అంటే ఏంటో? యేసుక్రీస్తు ప్రభువారు రొమ్మును ఆనుకునేంత, కనిపెట్టుకునేంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. ఆయన తల్లి బాధ్యత తీసుకునేంత ప్రేమ ఆయన చూపిస్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఈయన ఉంటాడు అని చెప్పేంత నమ్మకాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి కలిగించాడు 30 ఏళ్ల పిల్లడు. యోహాను గురించి చదువుతుంటే చాలా అద్భుతంగా అనిపించింది, నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మనం ఇన్ని సంవత్సరాల లెంట్లో యోహాను గురించి తెలుసుకున్నది ఎంతో నాకు తెలియదు. కానీ ఇవాళైతే కమలరాజు గారు చెప్పకపోవటం వల్ల ఇవన్నీ నేను తెలుసుకోగలిగాను. నిజమైన ప్రేమ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రేమించారు, కానీ యోహాను కూడా దేవుణ్ణి అంతగానే ప్రేమించాడు, అంతే కనిపెట్టుకుని ఉన్నాడు. సో సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమ, క్షమ, ఈ 2 మనం కలిగి ఉంటున్నామా?
ఆయన పట్ల మనం చూపించగలుగుతున్నామా? కొంతైనా ప్రేమ చూపించగలుగుతున్నామా? ఒక్కరోజైనా నిద్రలేసి దేవుడా నువ్వంటే నాకు ఇష్టం అని మనం చెప్తున్నావా? మన బంధువులకి, మన మిత్రులకి, మన కుటుంబ సభ్యులకి చెప్పేస్తాం హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, ఐ లవ్ యూ అని అందరికి చెప్తాం. ఒక్కరోజైనా మనం దేవుడికి చెప్పామా? మనకు అసలు ధైర్యం ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిందే ప్రేమ, క్షమ. ఆయన చెప్తుందే మీరు లోకాన్ని ప్రేమించండి అని. ఇవాళ మనందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లోడైన యోహాను గురించి ఆయన ప్రేమించాడు దేవుణ్ణి. అట్ ద సేమ్ టైం దేవుడు కూడా ఆయన్ని అంతగానే ప్రేమించి, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు నువ్వు ఉంటావు అని గట్టిగా చెప్తున్నారు. ఒక్కసారి మనందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీ బంగారు పాద పద్మాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీ పట్ల మేము ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాము, ఎటువంటి నిబద్ధత మేము కలిగి ఉంటున్నాం తండ్రి. నీవు మా కొరకు సిలువలో కార్చిన రక్తమును, మా కొరకు నువ్వు పొందిన బాధలను మేము ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నాము. వాటి గురించి మేము ధ్యానం చేస్తున్నాం. కానీ ప్రభువా, మా హృదయాలను మీ దగ్గరికి ఎంతవరకు తీసుకొచ్చామన్నది మాకు తెలియచేయండి. ఈ రాత్రికాల సమయం ముందు మాతోటి మాట్లాడండి. యోహానుతో మీరు సిలువలో ఉన్నప్పుడు మాట్లాడారు ప్రభువా, మాతో కూడా మాట్లాడండి తండ్రి. మీకోసం ఎదురు చూసి మీ కొరకు కన్నీరు కార్చే వరకు మేము ఉండలకు సహాయం చేయండి. మా గుండెలు పగిలేటువంటి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. దేవా, విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమని చెప్తున్నారు తండ్రి. అటువంటి ప్రార్థన, అటువంటి మనస్సుని మాకు దయచేయమని మీరే మాతో మాట్లాడారని నమ్ముచు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కగా దైవర్తమానం అందించినటువంటి మిస్టర్ డాక్టర్ జి అరవింద్ గారికి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ వి మాణిక్రావు గారి పక్షంగా, సంఘమంత్రుడి పక్షంగా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. నిజమే, చదవబడినటువంటి లేఖన భాగంలో యోహానును గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. తన పేరు కూడా చదవబడినటువంటి ఆ టెస్ట్లో మెన్షన్ కూడా చేయలేదు. కానీ యేసును ప్రేమించినటువంటి శిష్యులలో ఒకడు, అందుకంటే ప్రాముఖ్యంగా యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి యోహానును గురించి చాలా చక్కగా మరి మేము కూడా చాలా విషయాలు నేర్చుకుని ఉన్నాం. అంటే యోహాను యొక్క పర్స్పెక్టివ్లో ఈ టెస్ట్ను చూడడం చాలా సంతోషకరం. ఇటు రీతిలో ఈ యొక్క మాటలను వివరించినటువంటి అరవింద్ గారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయుటకు దినేష్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన అంశములు: దేశాల మధ్య శాంతి సమాధానము నెలకొల్పబడినట్లుగా బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు, వారి కొరకును, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకును వివియాన్ గారు, ప్రభుదాస్ గారు, ప్రభాకర్ గారు, అలాగే ఉమారాణి గారు, మంజుల గారు, ఇలా తెలిసిన వారు తెలియనటువంటి వారు అనేకులు, రూపు గారు, ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నారు కనుక వారందరి కొరకు మరి ప్రార్థించవలసిందిగా మరి దినేష్ గారికి ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుని వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమందు మేము మీ కూడికి వచ్చినందుకు మాకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న రూపక్కకు, ఫింగర్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుంటున్న రూపక్కకు తనకి ఆరోగ్యం బలం దయచేయండి ప్రభువా.
తనకు మీరే అండగా నీడగా నిలుస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలానే ప్రభాకర్ గారికి మరియు ప్రభుదాస్ అంకుల్ గారికి డయాలసిస్ చేస్తుండగా తన శరీరానికి బలము దయచేయమని మేము కోరుకుంటున్నాం తండ్రి. అలానే ఉమారాణి ఆంటీ హెర్నియా ఇన్ఫెక్షన్ సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడుతున్న ఉమారాణి ఆంటీ గారికి మీరే తన ధైర్యం బలంగా ఉంటారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలానే మంజుల ఆంటీ, తనకి కోల్డ్ ఫీవర్ నుంచి బాధపడుతున్న మంజుల ఆంటీకి మీరే ధైర్యంగా ఉండి మీరే ముందుండి నడిపిస్తారని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలానే మరియు పరీక్షల నుంచి రాస్తున్న బిడ్డలకు, అలానే పరీక్షలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరే అండగా నిల్చొని ఉంటారని, ఎగ్జామ్ రాసి మీరే మంచి రిజల్ట్స్ ఇస్తారని నమ్ముచున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తన చదివిన ప్రతి ఒక్క వాక్యము, నేర్చుకున్న ప్రతి ఒక్క వాక్యము, వాళ్ళు చదివిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్, వాళ్ళకి జవాబులు మీరే ఇస్తారని, జ్ఞాపక శక్తి వాళ్ళకి ఇస్తారని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలానే ప్రతి దేశాలు యుద్ధం కోసం సిద్ధపరుస్తున్నకు ఎన్నో సివిలియన్స్ చనిపోతున్నారు ప్రభా. ఆ సివిలియన్స్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ యుద్ధాలన్నీ ఆపేయాలని మీ దగ్గర మనవితో ఈ చిన్ని ప్రార్థన వేడుకుంటాం తండ్రి. ఆమెన్. ప్రత్యేక ప్రార్థనలోనికి నడిపించినటువంటి దినేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి మిస్టర్ జిపి కిషోర్ కుమార్ గారు ముందుకు వచ్చి ప్రత్యేక కీర్తన పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అరవింద్ కుకింగ్ వెళ్ళాడు, అందుకని ఒక పెద్ద పాట పాడమన్నాడు. గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరసా, అమూల్య కిరీటంబు భరించు శిరసా, నీకిప్పుడపకీర్తి హాస్యంబు కల్గేగా, కర్తగణంబు కీర్తి ఎన్నాడు కల్గుగా. లోకంబు భీతి నొందు ప్రకాశపు నోడా, ఆయుధులైన వారు నీ మోము మీదను నాడు మీ వేసినారా, నీ ముఖ కాంతికి సమాన కాంతి లేదు, కురూపి వైతివా. నీవొచ్చినట్టి బాధ నా క్రూర పాపమే, నా కోసమెంత బాధ వాహించినావుగా, దైవ
బాధకేను పాత్రుండనైతిని దృష్టించి నన్ను జూచి కటాక్షముంచుమి నే పాపినైతి గాని నీవు చేర్చుము నీ నిత్యయుట నుండి మేలని పారును నీ నోరు మాధుర్యాంపు సుబోధ జెప్పెను నీ పావనాత్మా మోక్ష సుఖంబు లేచును నాకు సమెంత బాధ వాహించినందుకు యథార్థమైన స్తుతి నిత్యంబు నిదాగు నీ నామమందు నేను విశ్వాసముంతును నాయంత్యకాల మందు నా యొద్ద నుండుము మరి ప్రత్యేకమైన కీర్తన పాడి వినిపించినటువంటి జిపి కిషోర్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. ప్రకటనలు గమనించండి. రేపటి ఆరాధన క్రమము యథావిధిగా దేవాలయం మందు ప్రారంభించబడును. సంఘమంతటిని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. మీరు కూడా వీలు కుదిరినటువంటి వారు, అనుకూలంగా ఉన్నటువంటి వారు దేవాలయములోనికి వచ్చినడలా మనమందరం కూడా కలిసి ప్రభును ఆరాధించుటకు మేము ఇష్టపడుతున్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అననుకూలంగా ఉన్నటువంటి వారు ఆన్లైన్లో వీక్షించినప్పటికీ అనుకూల పరిస్థితులు ఉన్నటువంటి వారు దయతో దేవాలయానికి రావాల్సిన మనవి చేస్తూ ఉన్నా. ఇటు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర పాఠములు, దైవలేఖన భాగములు, అలాగే ప్రార్థించుటకు సంఘమును కూడా మేము ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినమందు మనకు దైవర్తమానం అందించేవారు మన సంఘ సభ్యులు మిస్సెస్ ఆర్ విజయ వేలాంగిని గారు రేపటి దినాన దైవర్తమానం అందించిన వింటున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయమందు మనలను ప్రేమించి మరి ఇద్దరు మనకు ఈనాడు స్పెషల్ స్నాక్గా ఒకళ్ళు, అలాగే మినీ మీల్స్ ఒకళ్ళు ఏర్పాటు చేసి ఉన్నారు. రతన్ రాజు గారు వారి యొక్క కుటుంబము మరి స్పెషల్ స్నాక్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మినీ మీల్స్ ఏర్పాటు చేసినటువంటి వారు మరి ఈరోజు మనకు దైవర్తమానం అందించిన డాక్టర్ జి అరవింద్ గారి యొక్క కుటుంబము, మరి ఇరువురికి కూడా సంఘమంతటి పక్షాన ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఇవి ఈనాటి ప్రకటనలు. మరి
శాంతి సమాధానాల కొరకు, మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థించినటువంటి రీతిగా మీ అనుదిన ప్రార్థనలు కూడా వారి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దయతో సంఘమంతయు నిలిచి ఉన్న ఎడల ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం అనంతరము సెలవు గీతముగా 53వ కీర్తన పల్లవి మొదటి చరణముతో ఆరాధనను మనము ముగించుకుందాం. దయతో లేచి నిలబడదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. అతి పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విమోచన, విడుదల, రక్షణ పొంది ఉన్నటువంటి బిడ్డలముగా, దత్తపుత్రులముగా నీ పరిశుద్ధమైన సన్నిధిలో మా హృదయాలను ఎత్తిపట్టుకొనుచుండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో మమ్మలను బలపరచి భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి మా రిడీమర్ లూథరన్ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘమును దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘ సభికులను నీ చేతుల్లో పెడుతూ ఉండగా వారికి కావలసినటువంటి దీవెన ఆశీర్వాదాలను, బలము, శక్తిని, క్షేమమును నీ కృపలో వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఆరాధనలో పాల్గొని ఉన్నటువంటి ఈ నీ సంఘమంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, విత్తబడినటువంటి వాక్య సందేశం నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము కూడా నీ యొక్క రొమ్మున ఆనుకొని ఉండేటువంటి భాగ్యము దయచేయండి. మా మనస్సులు నీ మీద నిలుపుకునేటువంటి కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు ఇష్టమైనటువంటి కుమారులుగాను కుమార్తెలుగాను ఉండునట్లుగా మమ్మలను మేము దినదినము మలచుకునేటువంటి కృప మాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవర్తమానం అందించినటువంటి దాసులను దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి, చేయి పరిచర్యలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాటి ఆరాధన క్రమం జరిగించుటకు ఆయా రీతులుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని దీవించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, దేశాల మధ్య శాంతి సమాధానము కొరకును, పరీక్షలు రాస్తున్నటువంటి వారి కొరకును, రాయుటకు సిద్ధపడుతున్నటువంటి వారి కొరకును, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మా సంఘ సభ్యుల కొరకును ప్రార్థించినటువంటి రీతిగా అట్టి ప్రార్థనను నీ సన్నిధానంలోనికి చేర్చుకొని మా ప్రార్థనకు జవాబులను దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, వృద్ధులు, వయోవృద్ధులను దీవించి ఆశీర్వదించి బలము, శక్తి, ఆరోగ్యము దయచేయండి. యజమానులను దీవించండి, చెయ్యి పనులలో తోడుగా ఉండమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రయాణాలలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి, క్షేమకరమైన ప్రయాణ మార్గాలను దయచేయండి. యవన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేయుచున్నటువంటి పనులన్నిటిలో నీ కృప తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఉద్యోగ ద్వారాలను మీరు తెరవండి. బిడ్డలు చదువుచుండగా లెసైనటువంటి జ్ఞానమును దయచేయండి. బిడ్డలు నీ దయందును, పెద్దల దయందును, వయస్సునందును, జ్ఞానమందును నీ కృపలో పెరుగునట్లుగా సహాయము దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్నటువంటి మా సంఘ సభ్యుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వారి చుట్టూ నీ దూతల కంచె కాపుదలను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, గర్భిణీ స్త్రీలను దీవించి సుఖమైన ప్రసవం దయచేయండి. బాలింతలు ఇచ్చినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. గర్భఫలము లేక ఎంతమంది బిడ్డలైతే వెనకబడి ఉన్నారు
వారందరికీ కూడా గర్భఫలములను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన మమ్మలను ప్రేమించి ఏర్పాటు చేయబడినటువంటి ఈ మినీ మీల్స్ను అలాగే స్నాక్స్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, వాటిని దయచేసినటువంటి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఇటు ఆరాధన అంతయు కూడా మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన మాకు ఆశీర్వాదకరంగా మార్చమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. సిలువలో మీరు పడినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకుంటూ, సిలువ వెనక ఉన్నటువంటి మర్మములను తెలుసుకుంటూ, ఈ శ్రమల కాలములలో క్రీస్తు యొక్క మంచి సైనికుల వల్లే మేము కూడా శ్రమపడుటకు కావలసినటువంటి బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి. ఈ ఆరాధనను ముగించుకుని తిరిగి గృహాలకు వెలుచూ ఉండగా తిరుగు ప్రయాణం అంతటిలో క్షేమము దయచేయండి. తిని మరణం అనేటువంటి పడకల మీద మేము నిద్రించుచుండగా సుఖమైన మెలకువను దయచేసి నీ నామస్మరణతో ఈ దినమును ప్రారంభించుటకు నీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, చేయబడుతున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలన్నిటిని కూడా మీ సన్నిధానానికి చేర్చుకొని మా ప్రార్థనలకు తగినటువంటి జవాబులను మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఆయా పరిస్థితుల చేత, చెప్పుకోలేని సమస్యల చేత నలిగిపోతున్నటువంటి బిడ్డలను నీ సన్నిధిలో ఎత్తిపట్టుకునుచున్నాం. ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, శారీరక పరిస్థితులే కానివ్వండి, మానసిక పరిస్థితులే కానివ్వండి, విరిగి నలిగినటువంటి హృదయముతో, చెడినటువంటి హృదయములతో, మనోధైర్యం లేకున్నటువంటి బిడ్డలను నీ సన్నిధానంలో ఎత్తిపట్టుకొనుచుండగా వారికి మీరే అండగాను, కొండగాను, ఆశ్రయ దుర్గముగాను ఉండండి. వారి హృదయ ఆలోచనలను మీరు నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేవా, మా ప్రభువా, ఈ ఆరాధన అంతటిని మీరు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మీ అధ్యక్షతన జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, అడగరా నీవేమైనా అడిగి ఉంటే దయతో మమ్మలను మన్నించండి. అడగవలసినవి ఏమైనా మరచిన యెడల నీ కృపలో వాటిని మాకు దయచేయమని ఈ ప్రార్థన నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ఆరాధనలో పాల్గొనేటువంటి మనకును, రాలేక వెనుకబడినటువంటి వారికి, నీ సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభు తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సాయంకాలమున యేసు ప్రభో వేడెదము, నీ సుదయా రసముల్కా నిత్యంబు మమ్ముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. చెడ్డకల రాకుండా నాటాగి
మీ ప్రభు బీటలము రాత్రిలో భీతి బాపుము తండ్రి ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడెదము. మీ అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు తీసుకుంటూ రేపటి ఆరాధన కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుందాం.